మీకు పోసాని కృష్ణమురళి గారికి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి? అంటే జనరల్ గా ఏంటంటే నాకు ఆత్మవిశ్వాసం ఉంటది కానీ అహంకారం ఉండదు. ఓకే. బట్ నా బాడీ లాంగ్వేజ్ లేకపోతే నేను వెళ్ళి అదే చూడు నమస్కారం పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. అవును. ఎవరిని వెళ్ళి అడగకపోవటం, లేకపోతే అందరూ వెళ్ళి ఎక్కువ అడగటం, వాటి వల్ల కొంచెం ఫస్ట్ లో అనుకునేవారు నా గురించి. ఇది తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు విపరీతంగా లైక్ చేస్తారు, తెలియని వాళ్ళు కొంచెం అతనికి కొంచెం అహంకారం ఏమో అన్నట్టు అనుకునేవారంట. అది తెలిసేది. వన్స్ డైరెక్టర్స్ యూనియన్ లోకి వచ్చాక అదంతా పోయింది. ఇప్పుడు మన పోసాని మురళి రైటర్ గా ఉన్నప్పుడు అతను రాసిన కథ నేను కరెక్ట్ గా లేదు, చాలా హోల్స్ ఉన్నాయి అని చెప్పినందువల్ల కథ మార్చేసి వేరే పరుచూరి బ్రదర్స్ ని పెట్టారు అని ఒక మురళికి ఎవరో రాంగ్ పంపించారు. అది అతను నమ్మి చాలా అంత క్రితం చాలా ఫ్రెండ్ నాకు అతను పరుచూరుల దగ్గర ఎన్కౌంటర్ చేసేటప్పుడు పక్కన ప్యారలల్ గా మేము శరత్ గారు మామాశ్రీ చేసేవాళ్ళం, కాశన్న అనేవాడు, మురళి అనే ఇలాగే ఉండేవాళ్ళు. అతను అంత క్లోజ్ గా ఉన్న నేను ఎలాగా చెప్పాను అని నమ్మాడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం ఆ ఫీలింగ్ ఉండేది. అంటే హార్ట్ఫుల్ గా మాట్లాడలేకపోయాడు. యాక్టర్ అయ్యాక ఒకసారి క్లియర్ చేశాను, చేశాక అప్పటి నుంచి అతను బ్రహ్మాండంగా ఉంటాడు ఇప్పుడు మనతోటి. నేను ఒకటే చెప్పాను, ఎవరు వీలైతే సాయం చేయడం తప్ప ఎవరికి అన్యాయం చేయటం కానీ ఎవరిని చెడగొట్టడం కానీ నా నేచర్ కాదు. అది నాకు తెలిసిన ఎవరిని అడిగినా చెప్తారు. నిన్ను చెడగొడితే నాకేమన్నా వస్తుందా? అది నాకు రాదు కదా. అలా వచ్చి నాకు వచ్చేస్తని చేసే నేచర్ కూడా కాదు నాది. ఎప్పుడైనా సరే అపార్థాలన్నీ మన ప్రమేయం లేకుండా కూడా వస్తాయి. బట్ దేవుడు మనకి అవకాశం ఇస్తాడు అపార్థం తొలగించుకోవటానికి. నిజంగా మనం దాంట్లో మన తప్పు లేకపోతే, అది నేను నమ్ముతాను. ఇప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకున్నాను అనుకో, ఎవడో క్రియేట్ చేశాడు, నీ మీద లేనిపోని చెప్పాడు. బట్ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు, ఎందుకంటే నువ్వు నిజంగా అనలేదు, నీ తప్పు ఏం లేదు. అది ఎలాగోలా క్రియేట్ చేస్తాడు ఆ సందర్భం. అప్పుడు నేను రియలైజ్ అవుతాను, ఎవడైతే ఫిట్టింగ్ పెట్టాడో వాడికి డబల్ రివర్స్ లో కొడుద్ది. అది వెరీ న్యాచురల్ అన్నమాట. అదే ఇప్పుడు మెగా కాంపౌండ్ లో మిగిలిన హీరోలు అందరితో చేశారు కానీ చిరంజీవి గారితో చేయలేకపోయారు మీరు. అవును, అంటే రాలేదు ఇంకా అవకాశం. మీ సైడ్ మెహర్ రమేష్ గారు ఇస్తాడు, ఆయన సినిమాలో అవకాశం ఇస్తే చేస్తాం. ఫస్ట్ సినిమా సార్ మీరు మన తరుణ్ కాకుండా వేరే వాళ్ళతో అప్రోచ్ అయ్యారు కదా హీరో, అప్పుడు తరుణ్ కాదు ఫస్ట్ సినిమాకి సురేష్ ప్రొడక్షన్స్ లోనా? అప్రోచ్ ఎవరినే అవ్వలేదు. అంటే మన ఇతను నయ్యాం, వడ్డే నవీన్ నవీన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, నేను సురేష్ బాబు మాట్లాడాము. కరెక్ట్ గా మళ్ళీ మేము చేద్దాం అనుకున్న టైంలో అతనికి ఈ సినిమాలు వరుసగా 2 ఫ్లాప్లు వచ్చింది. మళ్ళీ సురేష్ బాబు మరి కథ మారిపోయింది కదా, వేరే కథ కదా, ఇది మహేష్ తోటి చేద్దామా అని చెప్పి, ఈ నువ్వు లేకలేని సబ్జెక్టు మహేష్ తో చేద్దామా అని అడిగాడు. నేను అన్నాను, మహేష్ బాబు అంటే చాలా టైం పట్టేస్తే, చాలా మంది క్యూలో ఉంటారు కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు తరుణ్ చాలండి, నువ్వే కావాలి, పెద్ద హిట్ అయ్యింది, అతనైతే ఈ క్యారెక్టర్ టెండర్ గా ఉంటాడు అని చెప్పంటే అప్పుడు రోజారమణి గారిని పిలిపించి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి తరుణ్ బుక్ చేసి, హీరోయిన్ కోసం మెడ్రాస్ వెళ్ళి మంజుల కూతురు శ్రీదేవి ఉంది కదా, ఆ అమ్మాయి అనుకున్న అమ్మాయికి వెళ్ళి కథ చెప్పాం. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు సక్సెస్ అయింది, దాంట్లో ఆర్తి అగర్వాల్ వీళ్ళ చేతిలోనే ఉంది. ఇంకా సక్సెస్ఫుల్ హీరో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఆయన సురేష్ బాబు ఆర్తి అగర్వాల్ ఫిక్స్ చేస్తే
అప్పుడు వాళ్ళిద్దరితోటి నువ్వు లేక లేను స్టార్ట్ అయింది అనమాట. కానీ నెక్స్ట్ సినిమాకి మీకు పెద్ద హీరో పడలేదా సార్? ఎందుకంటే ఈ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ఒకటి ఉంది మీ చేతిలో, మంచి బ్యానరు. సో సక్సెస్, మంచి సక్సెస్ కొట్టారు ఫస్ట్ ఫిల్మే. అంటే ఉషాకిరణ్ బ్యానర్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే, హరికృష్ణ గారు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలని హీరోని తీసుకుని వచ్చారు వాళ్ళు. ఆ మధ్యలో నాకు నాగార్జున గారితో అన్నపూర్ణ వాళ్ళ సినిమా ఒకటి సిట్టింగ్ జరుగుతుంది. ఇంకొక కొత్త బ్యానర్ ప్రభాస్ తోటి సిట్టింగ్ జరుగుతుంది. సో ఆ కొత్త బ్యానర్ కి ప్రామిస్ చేసి చేద్దాం అనుకునే టైంలో సురేష్ కృష్ణ భాష హిట్ అయింది కదా అప్పుడు. ఆయన డైరెక్షన్ చేసే అవకాశం వచ్చిందని రాఘవేంద్ర అని ఆ సినిమాకి ప్రభాస్ వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎఫర్ట్ చేయలేకపోయారు. సో వాళ్ళు అలాగా డ్రాప్ అయిపోయారు. ఇక్కడ నాగార్జున గారిది ఏమైందంటే మన్మధుడు తర్వాత చేద్దాం అన్నారు. అది అయ్యేటప్పుడు చాలా గ్యాప్ వచ్చేస్తుంది అనుకునే టైంలో ఉషాకిరణ్ వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు చేసాం అన్నమాట. యాక్చువల్ గా ప్రభాస్ తోటి మేము అనుకున్న సబ్జెక్ట్ గజ అని, యాజ్ ఇట్ ఈజ్ గోపిచంద్ తో వచ్చింది యజ్ఞం, అదే లైన్, చాలా పవర్ఫుల్ లైన్. అదైతే మాస్ యాంగిల్లోకి ఎంటర్ అయిపోతుంది. తర్వాత అంటే హరికృష్ణ గారి సపోర్ట్ ఎలా ఉందండి మీకు? హరికృష్ణ గారు చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ అసలు డైరెక్టర్స్ హీరో కదా, ఏం చెప్తే అదే. కాకపోతే అక్కడ జరిగిన చిన్న, నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఎన్టీఆర్ ఫ్యామిలీ, హరికృష్ణ గారు సన్ను, మాస్ కదా, ఫస్ట్ టైము మొయ్యలేడా ఇలాంటి ఆలోచించకుండా మాస్కి వెళ్ళిపోతే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చినేమో అని అనుకున్నాను. తర్వాత కూడా అతని తోటి మాస్ తీశారు. అతను ఒక్కడే వరకు కూడా కొంచెం సరైన హిట్ పడలేదు తనకి. కానీ అంటే ఎవరన్నా సలహా ఇచ్చారండి? అంటే ఇట్లానే మాస్ వెళ్దాం అంటే మీరు ఒప్పుకోలేదా? సబ్జెక్ట్ ఇలానే తీసుకెళ్దామని మీరు అనుకున్నారా? లేకపోతే అంటే మాస్ అదే కదా చేద్దాం అనుకున్నాం. ఏది మన ప్రభాస్ అనుకున్న గజ చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఏంటంటే మా కంపెనీలో అడ్వాన్స్ తీసుకుని మా దగ్గర చేశారు కదా, అది మనం వేరే వాళ్ళు చేద్దాం అన్నారు. అంటే ఇంకా అది అలా రాసిపెట్టి ఉంది అంతే. అప్పుడు మళ్ళీ తొలి చూపులోనే అని ఒక లవ్ స్టోరీ తయారు చేసి దాన్ని చేయాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఏంటంటే మన ఫేట్ దేనికి వెళ్ళాలని ఉందో దానికి డ్రైవ్ చేయడానికి జరుగుతూ ఉంటాయి. నేను ఆ రెండో సినిమా కూడా కొంచెం బాగానే ఆడి ఇంకో అలా సినిమా చేసుకుంటా ఏదో అలా జరుగుతూ ఉంది అనుకో, నేను యాక్టర్ అవ్వను కదా. నా ఫేట్ యాక్టర్ అవ్వాలని ఉంది. యాక్టర్ అవ్వాలంటే ఎప్పుడవుతా నేను ఫుల్ గా ఖాళీ అయిపోయి ఏదో ఒకటి చేయాలి, ఇండస్ట్రీలోనే ఉండాలి అని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ నా చుట్టూ ఉన్నప్పుడే అవుతాను కదా. సో అలాంటిది ఫామ్ అయిందనేమో అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్లు ఇచ్చిన వాళ్ళు కూడా తర్వాత కంటిన్యూ అయ్యి చాలా మంది చేశారు సినిమాలు. బట్ మనం 2 సూపర్ డూపర్ హిట్ ఇచ్చి తర్వాత 2 పెద్ద బ్యానర్లు సినిమాలు చేసి కారణాలు ఇలాగా డ్రైవ్ చేయటానికి ఇలా వచ్చినాయా అని అనిపించింది.